గ్యాండర్ ఇచ్చిన కూడా ఓటెత్తలేదు. అక్క నేను ఎలక్షన్లలో నిల్చున్నా, ఏడిగా తీసుకొని మీకు లోపలందరినీ నాకే ఉండేవాళ్ళు. నేను గెలిచినాక నీకు బంగారం గ్లాస్ కూడా చేపించి ఇప్పుడు 3 లక్షల కన్నా ఎక్కువ ఉంది. ఎండొద్దు, నీ బంగారం వద్దు. ఇప్పుడు మేము చుట్టాలని నమ్ముకొని వాళ్ళు నన్ను నమ్ముకొని ఉన్నారు. మీరు ఇట్లాంటి వచ్చి మా జీవితాలన్నీ నాశనం చేస్తున్నారు. మీ బంగారం వద్దు, నీ వెండొద్దు. 30 లక్షలైనా 3 లక్షలైనా వద్దమ్మా, వద్దుకో. అక్క నేను ఎలక్షన్లలో నిల్చుంటున్నా, నువ్వు ముసలి వాళ్ళందరినీ నాకే ఉండేవాను. నీకు పింఛన్ ఎక్కువ వచ్చేటట్టు చూస్తాను. ఈ పైసలు నీ దగ్గర ఉంచుకోవాలి. నేను ఇప్పుడే కార్తీకి కాలు రాకుండా నా జీవితం ఆల్రెడీ నాశనం అయిపోయింది. నా పిల్లల జీవితాలు కూడా నాశనం కాకుండా ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకి ఇస్తాను. అమ్మకో ఈ ముసలి వాళ్ళు కూడా పైసలు అయితే నమ్ముతలేదు. ఈసారి నేను గెలవడం కష్టమే. అందరికీ నమస్కారం. నేను ఎలక్షన్లలో పోటీ చేస్తున్నాను. నేను మీ అమూల్యమైన ఓటును నాకే వేయండి. నేను మీకు ఉచితంగా ఏది అందుబాటులోకి తేలేను. నేను మీకు విద్య, వైద్యం ఉచితంగా అందుబాటులోకి తేగలుగుతాను. నేను అందరిలాగా వస్తువులు, పైసలు మాత్రం ఇవ్వను. మీకు మాత్రం సేవ చేస్తాను. ఉచితాలను ఇచ్చి తెలంగాణను అప్పులపాలు చేయను. మీరు తప్పకుండా ఓటు నాకే వేయండి. విద్యా, వైద్యం ఉచితంగా అందిస్తారో వాళ్ళకే మనం ఓటేసి గెలిపిద్దాం. నేషనల్ ఓటర్స్ డే. ఎంపీపీఎస్ లక్ష్మీపూర్. కొత్తపల్లి